టీఎంసీ నాయకుల కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గతంలో టీచర్ల రిక్రూట్మెంట్ బెంగాల్లో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. మమతా బెనర్జీ రాజకీయ పతనానికి ఈ కుంభకోణమే నాంది పలికింది. కాగా తాజాగా మున్సిపల్ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాల కుంభకోణం వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో ఈ కుంభకోణానికి సూత్రధారిగా భావిస్తున్న టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్ర నివాసంలో ఈడీ దాడులు జరిపింది. అంతేకాదు మదన్ మిత్ర పరుపు కింద దాచిన నగదు, బంగారాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత 5 ఏళ్ల కాలంలో పశ్చిమ బెంగాల్లో జరిగిన కుంభకోణాలు అనేకం ఉన్నాయి. అయితే ఇన్నాళ్లు సదరు కుంభకోణాలు ఎక్కడా వెలుగు చూడటం లేదు. తమ పాలన అంతా సవ్యంగా నడుస్తోంది అనే బిల్డప్ ఇచ్చారు టీఎంసీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. దీంతో టీఎంసీ నాయకులు ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత పరిస్థితులు మారాయి. టీఎంసీ హయాం నాటి కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మదన్ మిత్ర ఆస్తులకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ దాడులు చేసింది. మదన్ మిత్ర అంటే సామాన్యుడు కాదు, తృణమూల్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే. అంతేకాదు తృణమూల్ కాంగ్రెస్ అగ్రనేత అభిషేక్ బెనర్జీకి బాగా సన్నిహితుడు. ఎమ్మెల్యే మదన్ మిత్రపై గతంలో కొన్ని ఆరోపణలొచ్చాయి. మున్సిపల్ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి వందలాది మంది నిరుద్యోగ యువతీ యువకుల నుంచి భారీ ఎత్తున డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలొచ్చాయి. అయితే అప్పట్లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఉండేది. దీంతో ఎన్ని ఆరోపణలొచ్చినా ప్రభుత్వం అండ ఉండడంతో మదన్ మిత్రపై ఎవరూ ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు. దీంతో ఉద్యోగాలకు ఆశపడి ఆయనకు భారీ ఎత్తున డబ్బులు అందజేసిన వారు లబోదిబోమన్నారు. అయితే నెల రోజుల క్రిందట బెంగాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో టీఎంసీ నాయకుల పాపాల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ నియామక కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రకు చెందిన ఆస్తులపై ఈడీ దాడులు చేసింది. ఈ దాడుల్లో అనేక నివ్వెరపోయే అంశాలు వెలుగుచూశాయి. అధికారుల సమాచారం ప్రకారం ఎమ్మెల్యే మదన్ మిత్రకు సంబంధించిన మొత్తం 7 ప్రదేశాల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సోదాల సందర్భంగా సదరు ఉద్యోగ కుంభకోణానికి సంబంధించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. వివిధ మున్సిపాలిటీలలో, ముఖ్యంగా కమర్హాటీ మున్సిపాలిటీ అర్హత లేని అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తామన్న మాట ఇచ్చి మధ్యవర్తుల ద్వారా నగదు, బంగారం రూపంలో మదన్ మిత్ర పెద్ద ఎత్తున ముడుపులు స్వీకరించినట్లు ఈడీ ఆరోపించింది. అంతేకాదు ఇందుకు సంబంధించి తమ దగ్గర ప్రాథమిక సమాచారం కూడా ఉందని ఈడీ అధికారులు పేర్కొన్నారు. కాగా ఈ సోదాల సందర్భంగా మదన్ మిత్ర ఇంట్లో మంచం కింద నుంచి కొంత నగదు, కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అంతేకాదు మదన్ మిత్రకు సంబంధించిన అలాగే 6 బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలను కూడా ఈడీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. కాగా గతంలో బెంగాల్కు సంబంధించి ఎస్ఎస్సీ కుంభకోణం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఇదే టీచర్ల రిక్రూట్మెంట్ కుంభకోణంగా అన్పాపులర్ అయింది. అంతేకాదు సదరు టీచర్ల రిక్రూట్మెంట్ కుంభకోణం బెంగాల్లో దుమారం రేపింది. ఈ కుంభకోణంతో మమతా బెనర్జీ ఇమేజ్ ఘోరంగా డ్యామేజ్ అయింది. అంతేకాదు రాజకీయంగా మమత పతనానికి సదరు టీచర్ల రిక్రూట్మెంట్ కుంభకోణం నాంది పలికింది. టీచర్లుగా ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి నిరుద్యోగ యువతి యువకుల దగ్గర నుంచి టీఎంసీ నాయకులు భారీ ఎత్తున ముడుపులు స్వీకరించినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే తృణమూల్ కాంగ్రెస్ కష్టాలు ఇంకా కొనసాగుతున్నట్లే కనిపిస్తున్నాయి. భూ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కోల్కతా నివాసానికి పోలీసులు తెల్లవారుజామున 2 గంటల సమయంలో చేరుకుని సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీ మొత్తంలో నగదు దొరికినట్లు సమాచారం. కాగా అధికారిక వర్గాల సమాచారం ప్రకారం పోలీసుల బృందం కోల్కతాకు చేరుకుని మాజీ మేదినీపూర్ ఎమ్మెల్యే, జిల్లా టీఎంసీ అధ్యక్షుడు సుజన్ హజ్రాను ముందుగా అరెస్ట్ చేసింది. ఆ తర్వాత విచారణ చేయగా అభిషేక్ బెనర్జీ పేరు ప్రస్తావనకొచ్చింది. ఈ నేపథ్యంలో అభిషేక్ బెనర్జీ నివాసంలోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇదిలా ఉంటే కొంతకాలంగా భూ కుంభకోణం జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సంబంధిత అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా సోదాల వ్యవహారంపై మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సింది. మొత్తం మీద టీఎంసీ నాయకుల కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.